తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్, దీని షార్ట్ ఫామ్లో టోమో కూడా అంటారు, దీని అధ్యక్షులు సయ్యద్ ఇఫ్తిఖార్ మెహదీ, తిరుపతిరావు గారు, రమేష్ గారు, మధు గారు, విష్ణువర్ధన్ గారు, ఇంకా చాలామంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఒక అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ అంటే హోర్డింగ్లు, యూనిపోల్స్, బస్ స్టాండ్ షెల్టర్స్ ఇవన్నీ కూడా నిర్వహించేటువంటి యొక్క యజమానుల యొక్క సంస్థ, ఇది సంఘం. ఇది తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పని వాళ్ళు ఈరోజు వాళ్లకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయం, ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో దాదాపు 1,00,000 కుటుంబాలు ఆధారపడేటువంటి ఒక ఈ పరిశ్రమను పూర్తి స్థాయిలో పొట్టగొట్టేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ఒక దానికి నిరసనగా వాళ్ళని ఆదుకోమని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైనటువంటి ఒక తెలంగాణ భవన్కు వచ్చి ఈరోజు ఈ వినతి పత్రాన్ని ఇవ్వటమైంది. పూర్వాపరాలకు గనుక వెళ్ళినట్టయితే ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో పేదోళ్ల పొట్టగొట్టి తన చుట్టూ ఉండేటువంటి ఒక బంధుమిత్రులకు, మాఫియాకు ఈరోజు మొత్తం 100 కోట్ల విలువ చేస్తున్నటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీని అంతా కూడా ఇవాళ కబ్జా చేసే విధంగా ఒక దొంగ జీవోని, ఇవాళ జీవో 84 అని చెప్పని ఒక దొంగ జీవోను, ఈ జీవో ద్వారా దాదాపు 1,00,000 కుటుంబాల యొక్క జీవన ఉపాధిని సాడిస్ట్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. లోతు గనుక వెళ్ళి చూసినట్టయితే ఈ జీవోను ఏమీ లేదు. వీళ్ళంతా కూడా దాదాపు 350 నుండి 400 ఏజెన్సీస్ ఇవి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు ఈ 350 నుండి 400 ఏజెన్సీస్లో 1,00,000 మంది, అంటే వాళ్ళు ఫ్యాబ్రికేటర్స్ కావచ్చు, లేకపోతే పెయింటర్స్ కావచ్చు, ప్రింటర్స్ కావచ్చు, లేకపోతే వాటిని మౌంటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, క్రియేటివ్ ఏజెన్సీస్ కావచ్చు, అందరూ కలిపి మొత్తానికి ఈ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో 1,00,000 కుటుంబాలంటే ఇంటూ ఒక 5 వేసుకున్నట్టయితే 5 లక్షల జీవితాలు, ఈ 5 లక్షల మంది జీవనోపాధి ఇవాళ ఛిద్రం చేసే విధంగా ఈ యొక్క అడ్డమైనటువంటి ఒక జీవో 84 అని చెప్పని పట్టుకొచ్చినారు. దీని ద్వారా రేవంత్ రెడ్డి గారి బంధువులకు, మిత్రులకు పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీని మోనోపలిగా వాళ్లకు రాసిచ్చేటువంటి ఒక కుట్ర, తద్వారా 100 కోట్ల రూపాయల లూటీ చేయడం కోసం అని చెప్పని ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దాన్ని ఈ జీవోలో కనబడతా ఉంది. ఈ జీవో ఒకటి మొత్తం మీద టెండర్ల ప్రక్రియ అని ఒక గూడుపుటాన్ని నడిపించి కేవలం ఒక 3-4 కంపెనీలకు, కేవలం రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి బంధుమిత్రులైనటువంటి ఒక వాళ్లకు 3-4 సంస్థలకు మొత్తం హైదరాబాద్ అంటే ఇవాళ సైబరాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్ ఈ మొత్తం పరిధిలో ఉన్నటువంటి ఒక 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ను 3-4 పరిశ్రమలకు కట్టబెట్టేటువంటి ఒక చిల్లరమైనటువంటి ఒక పరిస్థితి ఇవాళ మొన్ననే చూసినాం మనం. వీళ్ళు ఇసుకను వదిలిపెట్టలేరు, కంకరను వదిలిపెడతలేరు, బిల్డింగ్లు కట్టుకుంటే ఆర్ఆర్ ట్యాక్స్లు అని చెప్పని కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఆఖరికి దాదాపు 5 లక్షల మంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బతికేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమ మీద కూడా గద్దలు లెక్కబడి వాళ్ళ ఈ అడ్డమైనటువంటి ఒక జీవోలు పట్టుకొచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈయన ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 1,00,000 మంది ఏదైతే ఆధారపడి పనిచేస్తున్నటువంటి ఈ ఏజెన్సీస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లేరు. గత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే బాగా ఎక్కువ తక్కువ హోర్డింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు ఉన్నట్టయితే
కమ్యూటర్స్కు డిస్ట్రాక్షన్ అవుతుంది, దానివల్ల ప్రమాదాలు అవుతాయి, ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్లో 15 ఫీట్ల కంటే ఎత్తు కూడా ఎక్కడా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఉండొద్దు. ఒకవేళ మీరు ఉండాలంటే మాత్రం మీరు మున్సిపల్ పరిధిలోకి, అంటే జిహెచ్ఎంసీ ఏతర ప్రాంతమైనటువంటి ఒక మున్సిపల్ పరిధుల్లో మీరు పెట్టుకోవచ్చు అని చెప్పానంటే వాళ్ళు కూడా తెలంగాణ మీద గౌరవంతో హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ను వదిలిపెట్టి, గ్రేటర్ హైదరాబాద్ను వదిలిపెట్టి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక 27 మున్సిపాలిటీల్లో వెళ్ళి చట్టబద్ధమైనటువంటి అన్ని పర్మిషన్లతో సేఫ్టీ రెగ్యులేషన్స్తో లైసెన్స్ ఫీ కడుతూ స్థానిక మున్సిపాలిటీల్లో పర్మిషన్లు తీసుకొని వాళ్ళు దాదాపు 3000 హోర్డింగ్లు యూనిపోల్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాదాపు 20-30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక ఈ హోర్డింగ్స్ అన్నిటినీ కూడా ఇన్ వన్ స్ట్రోక్, సింగిల్ స్ట్రోక్ ఇవన్నిటినీ కూడా మేము రద్దు చేస్తున్నాము. ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా హోర్డింగ్లు నడపడానికి వీల్లేదు. హోర్డింగ్లు నడపాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి, అది కూడా టెండర్లలో పీపీపీ మోడల్ను ఇంకో పద్ధతిలో టెండర్లో పార్టిసిపేట్ కావాలని చెప్పని ఇక తెలంగాణలో టెండర్లు ఎట్లా నడుస్తున్నాయో చూస్తున్నాం. 100,000 కోట్ల రూపాయల టెండర్లే ఎట్లా దోచుక తింటున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీంట్లో కూడా టెండర్ల పేరు మీద ఒక 3-4 కంపెనీలకు లబ్ధి చేకూర్చాలని చెప్పని ఈ అడ్డమైన జీవో పట్టుకొచ్చి దాదాపు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3000 హోర్డింగ్స్ను ఏకాఏకి 27 మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాటిని రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరిచ్చింది రేవంత్ రెడ్డి గారు మీకు ఈ అధికారము? ఎవరిచ్చింది మీకు అధికారము? ప్రజలను బతకనీయడం కోసం అధికారంకి వచ్చిందా? ప్రజలను చంపడానికి మీరు అధికారంలోకి వచ్చిండ్రా? ఇండ్లు కట్టుకున్న వాళ్ళను విధ్వంసం చేస్తారు, ఇండ్లు కట్టుకుంటే విధ్వంసం చేస్తారు, లగచర్లలో విధ్వంసం చేస్తారు, వెలుగుమట్లలో విధ్వంసం చేస్తారు, లేకపోతే గాంధీ విగ్రహం పేరు మీద మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజలను విధ్వంసం చేస్తారు. ఆఖరికి తమ పొట్ట పోసుకుంటూ కష్టపడి వాళ్ళ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి ఒక లక్షల మంది జీవితాలను చిత్రం చేసే హక్కు రేవంత్ రెడ్డి గారు మీకు ఎవరిచ్చినారు? ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దీనివల్ల వాళ్లే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు. మీరు ఉద్యోగాలు ఎట్లా ఇస్తలేరు? వాళ్ళంతలో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు, ఎంటర్ప్రినర్షిప్కు వాళ్ళు స్వీకారం చుట్టి వాళ్ళు బతుకుతుంటే, వాళ్ళ కాళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటే గద్దలు లెక్క ఇవాళ వాళ్ళ జీవితాలను చిత్రం చేసే హక్కు ఎక్కడిది అని చెప్పని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను. గమ్మత్ ఏంటంటే ఈ మధ్య కాలంలోనే 18 ఫిబ్రవరి 2026 దాంట్లో వచ్చినటువంటి ఒక ఆర్డర్ ప్రకారం హైకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. ఇది హైకోర్టు ఆర్డర్. ఇది వీళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళి ఈ రకమైనటువంటి ఒక దొడ్డిదారిలో అడ్డమైన జీవోలు పట్టుకొచ్చి మా జీవితాలను ఛిద్రం చేస్తున్నారు అని చెప్పని హైకోర్టుకి వెళ్తే ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ హానరబుల్ జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు వారి కోర్టు ఇచ్చినట్టు ఒక తీర్పులో చాలా స్పష్టంగా ఏ రకమైనటువంటి ఒక తప్పుడు జీవోలు కానీ తప్పుడు నిర్ణయాలు కానీ మీరు తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ వీళ్ళ యొక్క మనోగతాన్ని, వీళ్ళ అభిమతాన్ని, వీళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునేందుకోసం అని చెప్పని వీళ్ళతో చర్చలు జరపాలా, వీళ్ళ అభిప్రాయాల సేకరణ చేసిన తర్వాత మాత్రమే జీవోలు పట్టుకురావాలా అని చెప్పని స్పష్టమైనటువంటి ఒక హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని బేఖాతరు చేస్తూ ఇవాళ ఈ దొంగ జీవోను, ఒక మాఫియా జీవో 84ను పట్టుకొచ్చి ఇవాళ వీళ్ళ జీవితాలను చిత్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆఖరికి హైకోర్టు తీర్పులంటే కూడా గౌరవం లేదా అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. హైకోర్టు తీర్పులంటే కూడా గౌరవం లేకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడతా ఉంటే ఇది ఏం ప్రభుత్వము? ఇది ఎక్కడ జై సంవిధానం అవుతుందని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, మీడియా మిత్రులు కావచ్చు, తెలంగాణ హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా, ఎందుకంటే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండేటువంటి ఒక వాళ్ళకి దయచేసి ఇది కొంత లోతుగా ఆలోచించాలని చెప్పి నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇప్పుడు కనుక మీరు గ్రేటర్ హైదరాబాద్ మన కేబీఆర్ పార్క్ కనుక చుట్టూ పోయినట్టయితే ఎక్కడ చూసినా ఎల్ఈడి పార్కులు కనబడతాయి, ఎల్ఈడి బోర్డ్స్ కనబడతాయి. మల్టీలేయర్ పార్కింగ్లు అని పెట్టిండ్రు. సరే, మల్టీలేయర్ పార్కింగ్లు ఒకవేళ పొద్దుగాల పూట సాయంకాలం పూట చాలామంది వాక్ చేసే వాళ్ళు వస్తారు కాబట్టి పార్కింగ్ స్థలం ఉండట్లేదు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకవేళ మల్టీలేయర్ పార్కింగ్ పెట్టుకున్నారు కాక ఆ నెపంతో పెద్ద పెద్ద ఎల్ఈడి బోర్డులు పెట్టి దాదాపు కేబీఆర్ పార్క్ చుట్టే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఏదైతే ఎల్వి ప్రసాద్ దగ్గర, తర్వాత ఈ స్టూడియో ఒకటి ఉంది కదా టైమ్స్ ఆఫ్ ఇండియా దగ్గర, తర్వాత
కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఎల్ఈడి బోర్డులు, ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ పెట్టి 100 కోట్ల రూపాయల లూటీ చేస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయల లూటీ. గమ్మతేంది అంటే మీరు చాలా లోతుగా కనుక చూసినట్టయితే ఈ జీవోలో ఫైట్ అని చూపెట్టండి. ఇలా జీవో నెంబర్ 84లో సెక్షన్ 5 రిస్ట్రిక్షన్ అండ్ ఎగ్జంప్షన్స్ అని చెప్పని ఒక సెక్షన్ 5 ఉంటుంది. ఇది వాళ్ళు పెట్టుకున్న రూలే. రూల్లో ఏముంటుందంటే నో అడ్వర్టైజ్మెంట్ షల్ బి పర్మిటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్సైడ్ కాంపౌండ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ఎనీ నోటిఫైడ్ బిల్డింగ్స్ of archaeological, architectural, aesthetic, historical or heritage importance, statute, minarets, pillars of heritage importance, painting, advertisements on tree barks, other fauna, parks, gardens, water bodies, nalas, sikkim land, rocks, వీటన్నిట్ల తర్వాత రిలీజియస్ ప్లేసెస్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఉండడానికి వీల్లేదని చెప్పని జీవో నెంబర్ 84లో సెక్షన్ 5లో స్పష్టంగా పొందుపరిచిండ్రు. ఇప్పటి వరకు కూడా కేబీఆర్ పార్క్ దగ్గర గంత పెద్ద పెద్ద ఎల్ఈడీలు ఉన్నాయి. ఎందుకు దాన్ని కూల్చలేదు? వెన్ అ జీవో కమ్స్ ఇన్ టు ఫోర్స్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంప్లిమెంట్ దట్ జీవో. లేకపోతే జీవో ఎందుకు పట్టుకొచ్చినావు? మోసం చేయడానికి పట్టుకొచ్చినావు. ఈ జీవో పట్టుకొచ్చిన తర్వాత ఆ ఎల్ఈడి బోర్డులు అట్లా ఎందుకు ఉంటాయి? అసలు ఎల్ఈడి బోర్డులు పెట్టడమే తప్పు అని చెప్పని హైకోర్టు చెప్తా ఉంది. 2007లో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇక్కడ జడ్జిమెంట్ ఇదే బ్యాన్ ఆన్ ఎల్ఈడీస్ అని చెప్పని 2007లో సింగిల్ బెంచ్ కాదు, అది డివిజన్ బెంచ్. హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సింఘ్వి, హానరబుల్ జస్టిస్ శ్రీ వి నాగార్జున రెడ్డి గారు అని చెప్పని డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్లో స్పష్టంగా ఏం చెప్తారు అంటే, నేను లాస్ట్ 2 లైన్లు మీకు చదివి వినిపిస్తా. తెలంగాణ సమాజం, ఈ రాష్ట్రంలో కోర్టులంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, లూటీ అంటే మాత్రమే ఇవాళ ముందుండి ఇవాళ గద్దలు లెక్క ఇవాళ పాలక వర్గాలు ఎంత దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు, రాజ్యాంగాన్ని చట్టాన్ని ఎట్లా హననం చేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. వెన్ దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ కోర్ట్ ఆర్డర్ ఇన్ 2007, ఏ దమ్ము ధైర్యంతో ఎల్ఈడి పెట్టించినావు రేవంత్ రెడ్డి? నువ్వు రోజు పొద్దున్న లేస్తట్ట పోతూనే ఉన్నావు కదా నీ ఇంటికి, పెద్దమ్మ గుడికి పోవటానికి రావడానికి రోజు 10 సార్లు పోతున్నావు. కళ్ళకు కనబడతలేవా ఎల్ఈడి? ఎట్లా ఎల్ఈడీలు పెట్టిస్తావు నువ్వు? హైకోర్టు ఆర్డర్ ఏం చెప్తా ఉంది నేను ఒక్కసారి చదివి వినిపిస్తా. In view of the action taken by the authorities for removal of unauthorized, illegal and unwarranted hoardings and advertisement poles, we deem it proper to close the proceedings of this public interest litigation with the direction that in future the concerned authorities should allow the erection of billboards, unipoles and hoardings etc. strictly on the recommendations of the experts. ఒకవేళ యూనిపోల్స్ పెట్టాలన్నా, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ పెట్టాలన్నా, ఎల్ఈడీస్ పెట్టాలంటే మాత్రం పెట్టాలంటే మాత్రం ఎక్స్పర్ట్స్ యొక్క రికమెండేషన్స్ ఉండాలని చెప్పని, దాని తర్వాత ఇన్ నో కేస్ వీడియో బోర్డ్స్ holding shall not be allowed and displayed without obtaining prior permission from the court. కోర్టు పర్మిషన్ లేకుంటే ఎల్ఈడి పెట్టొద్దని చెప్పని 2007లో తీర్పు వస్తే, సుప్రీం హైకోర్టు తీర్పులంటే గౌరవం కూడా లేకుండా ఇవాళ ఈ అడ్డమైనటువంటి ఒక రీతిలో గద్దల లెక్క, దోపిడి దొంగల లెక్క, గాద కింద పందికొక్కుల లెక్క ఎల్ఈడీలు పెట్టుకొని ఇట్లా దోపిడి దొంగతనానికి పాల్పడతా ఉంటారు. దయచేసి సమాధానం చెప్పాలా. దొంగతనము, మీ దోపిడీ, మీ చట్టం పట్ల గౌరవం లేని ఒక పక్షం అయితే ఈ బతుకులు ఎట్లా? మరి దాదాపు 5 లక్షల మంది కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఉంటారు, తల్లులు ఉంటారు, భార్యలు ఉంటారు, 1,00,000 మంది. దాని ఇంటూ 5 అంటే దగ్గర దగ్గర 5 లక్షల మంది తల్లి, తండ్రి, భార్య, పిల్లలు. వాళ్ళ బతుకులు ఏం కావాలా? కనీసం చర్చలకు కూడా పిలవరా? ఇష్టం వచ్చినట్టు ఒక నియంతృత్వంగా రేవంత్ రెడ్డి గారు ఫత్వాలు జారీ చేసి జీవోలు తీసుకొస్తే, ఆ జీవోల వల్ల వీళ్ళ గొంతులు కోస్తే ఎవరు కాదుకోవాలని చెప్పని వాళ్ళు మేము నిలదీస్తూ ఉన్నాం. మేము చేతులెత్తి నమస్కరిస్తూ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కోర్టులను గౌరవించకపోతే కోర్టులు మీ సంగతి పడతాయి, కానీ వీళ్ళ గొంతులు మాత్రం కోయకండి. ఈ గొంతులు కోయకండి. మొండితనానికి మేము కొట్లాడతాం. కోర్టులకు సంబంధించిన డీవియేషన్స్ను, వయలేషన్స్ను, చట్టాన్ని మీరు ఎట్లా ఉల్లంఘిస్తూ ఉన్నారు, మీ జీవోలోనే ఉన్నటువంటి ఒక వయలేషన్స్ ఎట్లా ఉన్నాయి, వాటిని ఎట్లా మీరు నాశనం చేస్తూ ఉన్నారు, దాన్ని మేము కొట్లాడతాం. బట్ ఈ బతుకులు మాత్రం ఆగం చేయకండి. పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నటువంటి ఒక స్వయం ఉపాధి కార్మికుల వాళ్ళ జీవితాలను దయచేసి నాశనం చేయకండి. మీరు కావాలంటే
మీరు మల్టీలేయర్ పార్కింగ్లు ఒకటేంది, రెండేంది, మూడేంది, 50 పెట్టుకోండి, 100 పెట్టుకోండి, 500 పెట్టుకోండి, మాకేం అభ్యంతరాలు లేవు. మీరు కోర్టు పర్మిషన్లు తీసుకొని ఎల్ఈడీలు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేవు. బట్ డోంట్ అబ్స్ట్రక్ట్ అండ్ డిస్ట్రాయ్ ద ఎగ్జిస్టింగ్ 3,000 బిల్ బోర్డ్స్ in these 27 municipalities that have been forcibly merged in municipal corporations now. వాళ్ళ జీవితాలు కాపాడండి. ఆ 3,000 బిల్ బోర్డ్స్ను నడిపించుకునే విధంగా మీరు GO 84ని అమెండ్ చేస్తారా, కొత్త GO పట్టుకొస్తారా, వాళ్ళ జీవితాలను మాత్రం తప్పనిసరిగా నిలబెట్టాలని చెప్పని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము తప్పనిసరిగా మీరు మా మాట విన్నారు, వినకపోతే మాత్రం మేము ఇప్పటికి కూడా న్యాయాన్ని, చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి అవసరమైతే మేము కోర్టు తరపులు దడతాం. మీ మోసాన్ని ఇలా కేబీఆర్ పార్క్ ఇంకొక ముఖ్యమైన విషయం మీడియా సోదరులు దయచేసి వినాలని చెప్పి కోరుతున్నా. మనమే బతకాలనా ఈ దేశం మీద, ఈ భూమి మీద మనమే బతకాలనా? రేవంత్ రెడ్డి కంపెనీ బతకాలనా? దట్స్ ఎ నేషనల్ పార్క్, డిక్లేర్డ్ నేషనల్ పార్క్. తెలంగాణలో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, కేబీఆర్ పార్క్ అందులో ఒకటి. ఆ నేషనల్ పార్క్లో కొన్ని 100,000 పీకాక్స్ ఉన్నాయి, 100,000 ప్రీషియస్ ఎనిమల్స్ ఉన్నాయి, జంతు సర్పజాలాలు ఉన్నాయి. గంత పెద్ద పెద్ద లైట్లు పెడితే మన ఇంట్లో చిన్న బెడ్ లైట్లో కొంచెం లైట్ ఎక్కువ అయితే మనం నిద్రపోం, చీకటి కావాలని చెప్పని బెడ్ లైట్ను డిమ్ లైట్లు పెట్టుకుంటాం. మరి అవి బతకొద్దా? నెమళ్ళు బతకొద్దా? కుందేళ్ళు బతకొద్దా? అందులో ఉన్నటువంటి జంతుజాలం బతకొద్దా? చుట్టూ దాదాపు ఒక 10 LED బోర్డులు పెడతా ఉన్నారు. అంటే ఏంటి, రానున్న కాలంలో దాన్ని కూడా మొత్తం అందులో జంతువులు చచ్చిపోతాయి, చెట్లు ఎండిపోతాయి, మొత్తానికి దాన్ని రియల్ ఎస్టేట్ దందా కోసం దాన్ని కబ్జా పెడతారేమో నాకు భయం కలుగుతూ ఉంది. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ఎన్వైరన్మెంటల్ లాస్, ఫారెస్ట్ లాస్ అని ఉంటాయి, వాటికి విరుద్ధంగా మీరు ఎల్ఈడీలు పెడతా ఉన్నారు, వాటికి విరుద్ధంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా పాపం ఆ జంతుజాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ మానవత్వం అని చెప్పని కూడా రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.